ఇప్పుడు మీరు అసలు ఇదేమీ అతిశయోక్తి కాదు. నా రివ్యూలో నేను చెప్పాను. నేను ట్రైలర్‌లో కూడా మీ క్యారెక్టర్ నేను పోల్చలేకపోయానండి. విత్ డ్యూ రిగార్డ్స్ మిమ్మల్ని పోల్చలేదు నేను. మామూలుగా అలాంటి క్యారెక్టర్ ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో వచ్చి మాట్లాడతారు అన్నట్టుగానే నేను చూసా. థియేటర్‌లో కూడా నేను ఐ వాస్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. మీరొచ్చేసాక. మీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా రావట్లేదు ఏంటని నేను నా పక్కనున్న ఆడియన్‌ని అడిగా. జగపతి బాబు క్యారెక్టర్ ఇంకా రాలేదు కదా! ఏంటి అసలు ఇంతవరకు జగపతి బాబు రాలేదేంటయ్యా అన్నా. అంటే ఇప్పుడు వచ్చిందంతా జగపతి బాబు గారేనండి నా పక్కన. అదే మరి అంత మిస్ అయ్యారు. నో. ఇట్స్ ఎ ట్రూత్. చాలామంది పోల్చలేపారు మిమ్మల్ని. చాలామంది పోల్చలేపారు. అది ఎందుకంటే కరెక్టే. యూ ఆర్ లుకింగ్ లైక్ ఏ అంటే అంత రఫియన్ లుక్ తీసుకురావడం కష్టం. మీరు కోఆపరేట్ చేయాలి, డైరెక్టర్ ఆర్టికులేట్ చేయాలి, కన్సీవ్ చేయాలి ఆ లుక్. మీరు అసలు యాక్సెప్ట్ చేయాలి ఆ లుక్ తెచ్చుకోవడానికి. వాట్ వాజ్ యువర్ జర్నీ ఆ యాంగిల్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? త్రూఅవుట్ ఈ 2.5 years లెంగ్త్ ఆఫ్ ఫిల్మ్ని ఎంత డ్యూరేషన్ మనం పక్కన పెడితే అది ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రం అప్పల్ సూరి నేను జగపతి బాబుని ఫీల్ అవ్వాలి. అది నా కెరియర్లో నేను ప్రాబబ్లీ 4-5 సార్లు ఫీల్ అయ్యి ఉంటాను అంతే. అంతకంటే ఫీల్ అవ్వాలి. అంత అంటే ఐ బికేమ్ దట్. ఇప్పుడు ఆ గెటప్ వేసిన తర్వాత అన్నం తినలేను, ఏం తినలేను, అసలు ఏం తినలేను. తాగడం కూడా స్ట్రాతో కొంచెం 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 పీల్చుకోవాలి ఏదైనా. బట్ ఆకలి కూడా లేదు నాకు. అంటే ఆకలి తీర్చేసింది క్యారెక్టర్ అది. సో అది అప్పల్ సూరి అట్లా ఉండగలిగా. అది దానివల్ల అడ్వాంటేజ్ ఏమైంది, ఎవరు అడిగారంటే బుచ్చిని, ఏంటి ఇంత బక్కగా ఉన్నాడు, ఇంత అప్పల్ సూరిలాగా ఉన్నాడు, ఇలా కుంగిపోయాడు ఏంటని. ఎందుకు కుంగిపోను, భోజనం లేస్తే ఏమీ లేదు అండ్ మేకప్ అదరగొట్టేశాడు రషీద్. సో అది ఆల్ దీస్ రీజన్స్. సో అది ఓన్ చేయటం వల్ల జరిగింది అది. సో అందుకనే ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా నేను ఇది కాదులే అనేవాడిని, ఇది కాదులే పెద్దది చూడండి అనేవాడిని. అంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. ఓకే. దట్ ఈస్ అ ప్రైడ్ ఐ కెన్ టేక్. అంటే మీరు యాక్సెప్ట్ చేశారా ఆ గెటప్ అవన్నీ అసలు పూర్తిగా? చెప్పగానే అలా నువ్వెలా ఊహించావయ్యా నన్నిట్ట, అలా ఎలా, అదే డైరెక్టర్ని నేను ఎప్పుడు ఇచ్చే క్రెడిట్. వాళ్ళ విజన్ వాళ్ళ కనబడేది మాకు కనపడదు. వాళ్ళ కళ్ళు, వాళ్ళ లుక్ వేరు, వాళ్ళు చూసే చూపు వేరు, ఆ విజన్ వేరు. అసలు నేను ఎలా వచ్చాను పిక్చర్లోకి, నీ థాట్లోకి ఎలా వచ్చాను నేను అనేది నాకు సర్ప్రైజే. కానీ చూడగానే ఐ న్యూ ఇట్ ఈస్ మై క్యారెక్టర్. ఐ న్యూ ఇట్ వాజ్ మీ. ఐ ఫెల్ట్ అప్పల్ సూరి ఇమ్మీడియట్లీ. ఫస్ట్ ఇక్కడే ఫోటోషూట్ ఇక్కడే చేసాం. ఫస్ట్ స్టిల్ నుంచే గెటప్ వేయగానే స్టిల్కి వెళ్ళే ముందే నేను అప్పల్ సూరిగానే వెళ్ళిపోయాను. ఆ ఫస్ట్ స్టిల్కే అందరూ ఫిక్స్ అయిపోయాం, వచ్చేసాడు అప్పల్ సూరి. కానీ అంటే ఇప్పుడు మీరు ఇందాక నుంచి మీరు అంటున్న మాటలో ఒక 5-6 క్యారెక్టర్లు, ఒక 5-6 సినిమాలు గుర్తుండిపోయేవి. అవును అందులో జగపతి బాబు లాగే ఉన్నాడు. అవును ఇందులో అసలు జగపతి బాబు లేడు. అవును. ఫస్ట్ షాట్ నుంచి ఇన్నాళ్ళు బట్టి మిమ్మల్ని రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ తెలిసిన మనిషిని నేను సింహస్వప్నం నుంచి మీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చూశాను నేను. బట్ ఐ కుడ్ నాట్ మేక్ అవుట్. సో ఆ లాస్ ఆఫ్ యువర్ ఓన్ ఇమేజ్ మీకేం ఇబ్బంది అనిపించలేదా? జగపతి బాబు కనిపించట్లేదు, అప్పల్ సూరి మాత్రమే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తున్నది, నా ఐడెంటిటీ మిస్ అవుతున్నది ఇక్కడ అన్న ఫీలింగ్ రాలేదా మీకు? అరే లాస్ ఏంటి, అదే కాదు ప్లస్. అదే ప్లస్ అయింది అనుకోండి. లేదు అయ్యింది కాదు, అది ప్లస్సే. ఇప్పుడు అప్పల్ సూరి అందగాడు కాదు, ఏమీ కాదు, హ్యాండ్సమ్ కాదు, అట్లాంటిది ఏమీ లేదు. బట్ హీఈస్ అంటే క్యారెక్టర్లో అందం. ఆ క్యారెక్టర్ రావటమే అదృష్టం. లాస్ ఎలా ఉంటుంది అంటే అటువంటి క్యారెక్టర్లు వెరీ రేర్లీ వస్తాయి ఆర్టిస్ట్కి. అదేలే. ఎందుకంటే మనం జనరల్గా మన ఇండస్ట్రీ హీరో డ్రివెన్, ఎక్కువ హీరో మీద వెళ్ళిపోతాయి. క్యారెక్టర్స్ రాయటం, క్యారెక్టర్స్ గురించి ఆలోచించడం తక్కువ. ఆ తక్కువలో ఉన్నప్పుడు ఇది కీ క్యారెక్టర్ అయిపోయి ఆ చరణ్ ఒప్పుకోవడం కూడా ఇవన్నీ వీళ్ళ గొప్పతనాలు వీళ్ళందరూ. అందుకనే ఈ జనరేషన్ హీరోస్ అందరూ కూడా ఓపెన్, అసలు ఎవరికి భయం అయ్యే ఇన్సెక్యూరిటీ లేదు. అది ఇన్సెక్యూరిటీ. దే ఆర్ నాట్ వరీడ్. ఆయన చేసుకునే పని ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు మన పని మనం చేసుకుంటాం, మనమే వాళ్ళే అనే దీంట్లో ఉన్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎస్. ఓ షార్ట్లో చరణ్ ఏదో నడిచెళ్ళే షార్ట్లో ఏదో ఉంది, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఏదో వేరే మూడ్లో నేను వెళ్ళిపోతున్నాను, తను వచ్చి షార్ట్లో నాకు చెప్పకుండా ఏదో నన్ను కెలికాడు వచ్చి, ఏదో కొట్టి ఏదో రే సూరిగా ఏదో చెప్తున్నాడు.
నేను తను చూసిన విధానం, తను పట్టించుకోని విధానం ఇప్పుడు సార్ కనపడుతున్నారండి, అప్పల్ సూరి కనపడ్డాడండి ఓ అంటే అది ఆర్గానిక్గా జరిగిపోయిన షాట్ అది. సో అంత ఇప్పుడు ఇఫ్ ఐ కుడ్ ఇంప్రెస్ చరణ్ అండ్ ఇఫ్ యూ కుడ్ ఎక్స్ప్రెస్ దట్ ఓపెన్లీ, ఇట్ ఈస్ ద కాంప్లిమెంట్. దట్ మీన్స్ రోజు రోజుకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది క్యారెక్టర్ మీద. కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.